టు అవర్ ఛానల్ కాంచన కథలు. ఈరోజు మనం తాతయ్య చెప్పిన కథల నుంచి ఒక మంచి కథని విన్నామండి. ఈ కథ ద్వారా పిల్లలు పెద్దవాళ్ళ నుంచి ఎంతవరకు నేర్చుకుంటున్నారో తెలిపే ఒక ఉదాహరణ లాంటిదండి ఈ కథ. ఇక కథలోకి వెళ్ళిపోదాం. ఈ కథ పేరు ఏ గూటి చిలక. రవికాంత్ పొరుగురిలో ఉన్న ఒక ఆసామి దగ్గర పనికి కుదిరాడు. స్వతహాగా బద్ధకస్తుడైన రవికాంత్ 4 రోజులకు ఒకసారి తమ ఇంట్లో వాళ్ళకి ఒంట్లో బాగోలేదనో లేకపోతే దూరపు బంధువులు చనిపోయారనో వంకపెట్టి పని ఎగ్గొడుతూ ఉండేవాడు. రవికాంత్ పనిచేసే ఆసామి దగ్గర మరికొంతమంది పనివాళ్లు ఉండడంతో రవికాంత్ పనికి వెళ్ళకపోయినా ఆ ఆసామి పట్టించుకునేవాడు కాదు. రవికాంత్ తండ్రి శరభప్ప, ఒరే రవికాంతు, ఇలా వంకలు పెట్టి పని మానేయడం మంచిది కాదురా. వాళ్ళు మనకి జీతం ఇస్తున్నారు అంటే దానికి తగ్గ పని చేసి వాళ్ళ రుణం తీర్చుకోవాలి కానీ లేనిపోని వంకలతో పని మానేయడం మంచిది కాదు. మనిషికి బద్ధకం పెద్ద శత్రువు. ఆ బద్ధకం వల్ల మనిషి ఎంతో నష్టపోతాడు. నిజాయితీగా బతికే మనిషికి గుర్తింపు వస్తుంది. సంఘంలో పేరు ప్రఖ్యాతులు కలిగి ఉంటాడు అని తండ్రి మాటలకి సరేనని నువ్వు చెప్పినట్టే పనికి పోతాను అని చెప్పి తర్వాత వంకలు పెట్టేసేవాడు. రవికాంత్ పనిచేసే ఊళ్ళో ఉన్న పాఠశాలలోనే రవికాంత్ కొడుకు కేసరి చదువుకునేవాడు. వాడు కూడా రవికాంత్ లాగానే వంకలు పెట్టి స్కూల్కి వెళ్ళడం మానేసి చెట్టంటా పుట్లంపటా తిరుగుతూ ఆటలాడుతూ ఉండేవాడు. బడి వదలగానే ఇంటికి వచ్చేసేవాడు. ఒక రోజు రవికాంత్ కేసరి చదివే స్కూల్కి వెళ్ళి మా పిల్లాడు ఎలా చదువుతున్నాడు అని టీచర్ గారిని అడిగాడు. ఏం చదవడమోనయ్యా, స్కూల్కి వచ్చేదే చాలా తక్కువ. ఇంట్లో వాళ్ళు ఆ పని చెప్పారు, ఈ పని చెప్పారు, ఆ ఊరు వెళ్ళాం, ఈ ఊరు వెళ్ళాం అని స్కూల్కి సరిగ్గా రానే రాడు. సరిగ్గా రానివాడు ఇంకేం చదువుతాడు? ఈ రోజు ఉదయం స్కూల్కి వచ్చి వాళ్ళ శరభప్ప తాత చనిపోయాడని ఇంటికి వెళ్ళిపోయాడు అని చెప్పారు టీచర్. రవికాంత్కి తల తిరిగినట్టయి నాన్న నాన్న అని బాధపడుతూ ఊరి వైపు పరుగు పెట్టడం మొదలుపెట్టి ఎదురుగా వస్తున్న వాహనాన్ని గుద్దేసి స్పృహ తప్పి పడిపోయాడు. ఆసుపత్రిలో చేర్చితే వారం తరువాత కనులు తెరిచాడు. ఎదురుగా ఉన్న శరభప్పును చూచి నాన్న నువ్వు అని ఆగిపోయాడు. చనిపోలేదురా, బతికే ఉన్నాను. నువ్వు చనిపోయిన వాళ్లే చనిపోయారని చెప్పి పని ఎగ్గొట్టేవాడివి. నీ కొడుకు నీకన్నా గొప్పవాడురా, బతికున్న నన్ను చనిపోయానని చెప్పి స్కూలు ఎగ్గొట్టాడు. అందుకే అందరూ ఏ గూటి చిలక ఆ గూటి కొలికే పలుకుతుందని అంటూ ఉంటారు. చీటికి మాటికి అబద్ధాలాడితే ప్రమాదాలు కొని తెచ్చుకున్నట్టే. దేవుడి దయ వల్ల ప్రమాదం తప్పి వారం రోజులకి కోలుకున్నావు. నీకేదైనా అయితే మా పరిస్థితి ఏమిట్రా? ఈ ముసలి వయసులో మాకు ఇబ్బంది కలిగిస్తావా అంటూ శరభప్ప కళ్ళ నీళ్లు పెట్టుకున్నాడు. ఇంకెప్పుడు సాకులు చెప్పి పని ఎగ్గొట్టను నాన్న అంటూ తండ్రి మీద ఒట్టు పెట్టుకొని సక్రమంగా పనికి వెళ్ళేవాడు. కేసరి కూడా బుద్ధిగా స్కూల్కి వెళ్ళి చక్కగా చదువుకొని పెద్ద ఉద్యోగస్తుడయ్యాడు. పిల్లలు అబద్ధాలు చెప్పి స్కూల్ మానడం ఎంత ప్రమాదమో చూసారా? నీతి నిజాయితీలతో మెలిగే పిల్లలకి మంచి పేరు వస్తుంది. ఎనలేని గౌరవము దక్కుతుంది. తల్లిదండ్రులకు పేరు ప్రతిష్టలు వస్తాయి. ఫ్రెండ్స్, మీకు కనుక ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.